మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ప్రభుత్వం వారు పిల్లల పట్ల బాధ్యతగా అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా తల్లిదండ్రులను భాగస్వాములుగా చేర్చించి ఈ విధంగా మెగా పేరెంట్స్ డే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సమాజం భాగస్వామిగా ఉన్నప్పుడే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుంది. మనకు ఏదైతే సమాజాన్ని అందించాలనుకుంటారో అజ్ఞాతం నుండి పుట్టే వంటి చీకటి ద్వారాన్ని తీసి విద్య నుదుటి నుండి పుట్టేటువంటి వెలుగును మనకు అందించడమే కాకుండా మన దగ్గర చేర్పించి సమాజంలో మన నడవడికి మన ప్రవర్తన పక్కవారితో ఎలా మాట్లాడాలి, ఎవరు ప్రవర్తించాలో వాటిని నేర్పించేది మాత్రం మన గురువులు, టీచర్స్. ఈ సృష్టికి పరిచయం చేసేది తల్లిదండ్రులు అయితే సమాజానికి పరిచయం చేసేది మాత్రం ప్రధాన ఉపాధ్యాయులే. ఏమండి, మరి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని మీరు అడిగారా? దీని ద్వారా ఈరోజు మన ప్రభుత్వాలు పిల్లల పట్ల బాధ్యతగా వహించారు. ఈ విన్నపం ఏంటంటే పాఠశాల అభివృద్ధి కోసం చైర్మన్గా నేను, అలాగే టీచర్స్ అందరూ కూడా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ మేము చెప్పే సమస్యలు అధికారి దృష్టికి తీసుకువెళ్ళడమే కంటే మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మరియు పాఠశాల అభివృద్ధి సూచనలు, సలహాలు పై అధికారి దృష్టికి తీసుకువెళ్ళే ఇంకా బాగా ఈ పాఠశాలను అభివృద్ధి పరచడానికి నాది ఇది అభివృద్ధి చెందాలంటే అనేక ఆలోచన ప్రతి పేరెంట్ కూడా బాధ్యత వహించాలి. ప్రతి పేరెంట్ కూడా మన స్కూల్ అభివృద్ధి కోసం మరి ఏదైనా చేయాలని ఆశతో మరి ప్రతి పేరెంట్ కూడా మరి పిల్లల అభివృద్ధి కోసం, అలాగే మన పిల్లలు ఎలా చదువుతున్నారో, మన పిల్లలు స్కూల్కి వచ్చి వెళ్ళామా లేదా కాకుండా మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని చెప్పి మన పిల్లల్ని అడిగి మన హౌస్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాల్సిందే ఎంతైనా ఉంది. మరి నాకు మరి సమయం అయితే సమయం లేదు కనుక ఈ 2 మాటలతో మరి ముగిస్తున్నాను. మరి నాకు అవకాశం సమయం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతటితో ముగించుకున్నాను.